హాయ్ ఎవ్రీవన్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 500 సిరీస్లో భాగంగా ఇది థర్డ్ వీడియో అండి. ఈ వీడియోలో 76 నుంచి 100 వరకు అంటే ఒక 25 క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. చాలామంది ఏమంటున్నారంటే ఈ 20 ప్యాకేజీలు ఏంటండి, ఫుల్గా ఒకేసారి మొత్తం అంతా చేసేయచ్చు కదా అంటే చేయొచ్చండి. జస్ట్ అది ఎలా ఉంటుందంటే క్వశ్చన్ ఆన్సర్ టైప్ అయితే 100 ఏంటంటే 1000 క్వశ్చన్స్ అయినా ఒకే వీడియోలో చేసేయచ్చు. బట్ ఎక్స్ప్లెనేషన్తో మీకు పిన్ పాయింట్గా అది అర్థం అవ్వాలనే ఉద్దేశంతో కంటెంట్ కూడా ఏదో బుక్లోంచి తెచ్చి ఇక్కడ పేస్ట్ చేసింది కాదండి. ప్రతి క్వశ్చన్ కూర్చుని ఆలోచించి ఎలా అయితే బాగుంటుంది అని ఆలోచించి ఇచ్చిన క్వశ్చన్స్ మీకు మంచి కంటెంట్ అందించాలనే ఉద్దేశంతో తక్కువ ఇస్తున్నానండి. అదేవిధంగా ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం చదువుతున్నప్పుడు 2 గంటలు 3 గంటలు ఒకే సబ్జెక్ట్ వినలేము, చదవలేమండి. ఆ ఉద్దేశంతో నేను షార్ట్గానే అందిస్తున్నాను. మీకు అన్నీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి కింద ప్రతి వీడియోకి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఓకే, వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 76 అండి, ఇది 75 అని పడింది. సరే, క్వశ్చన్ నెంబర్స్ పక్కన పెట్టండి. ఒక 25 బిట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హై జంప్ ఆటలో ఆటగాళ్ళు మెత్తటి పరుపు మీద లేదా ఇసుక మీద పడే విధంగా ఏర్పాటు చేస్తారు. ఇలా జంప్ చేసిన తర్వాత అండి పడేటప్పుడు కింద ఇసుక కానీ పరుపు లాంటి మెత్తవి కానీ పెడతారు. ఇందులో ఇమిడి ఉన్న సూత్రం ఏంటి? న్యూటన్ మొదటి నియమం, న్యూటన్ రెండవ నియమం, న్యూటన్ మూడవ నియమం, ద్రవ్య నిత్యత్వ నియమం. ఏ నియమం ప్రకారం ఇలా కింద ఇసుకని అరేంజ్ చేస్తారు? మనల్ని కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ ఈ జనరల్ సైన్సెస్ ఎగ్జామ్స్లో కానీ నిత్య జీవితంలో ఉపయోగపడే సైన్స్ అనే అంశం అదే ఇస్తున్నాడు. జనరల్ సైన్స్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్. ఇది కూడా ఒక డైలీ లైఫ్ సిచ్యువేషనేనండి. ఏ క్వశ్చన్ అయినా మనం డైలీ లైఫ్కి అన్వయించుకోవచ్చు. కాబట్టి ఏ క్వశ్చన్ అయినా ఎవరినైనా అడగవచ్చు. కాబట్టి ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే వీడియో. సో ఇక్కడ హై జంప్ చేసేవాళ్ళు మెత్తటి ఇసుక మీద పడ్డప్పుడు వాళ్ళ వేగం తగ్గడానికి, యాక్చువల్గా వాళ్ళ ద్రవ్య వేగం మారడానికి సమయం ఎక్కువ పడుతుందండి. గట్టి నేల మీద పడితే ద్రవ్య వేగం వెంటనే 0కి వచ్చేస్తుంది. మెత్తటి నేల మీద పడ్డప్పుడు ఆ ద్రవ్య వేగం మారడానికి కొంత సమయం ఎక్కువ తీసుకుంటుందండి. ఎప్పుడైతే ద్రవ్య వేగం మారడానికి కొంత సమయం ఎక్కువ తీసుకుంటుందో వాళ్ళ కాళ్ళ మీద పడే బలం తగ్గుతుందండి. కాబట్టి కాళ్ళకి దెబ్బలు తగలకుండా ఉంటాయి. ఓకే, సో ద్రవ్య వేగంలో మార్పు రేటునే బలం అంటాం. ద్రవ్య వేగం సడన్గా మారిపోతే బలం గట్టిగా తగులుతుందండి. ద్రవ్య వేగం నెమ్మదిగా మారితే బలం నెమ్మదిగా తక్కువ వస్తుంది. కాబట్టి దెబ్బ నెమ్మదిగా తగులుతుందండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి న్యూటన్ రెండో నియమం అండి. ద్రవ్య వేగంలో మార్పు రేటే పనిచేసే ఫలిత బలానికి సమానంగా ఉంటుంది అని చెప్తుందండి. ఇక్కడ ఎందుకు ఇలా ఇసుక మెత్తడి వేస్తామంటే ద్రవ్య వేగంలో మార్పు రేటుని స్లో చేస్తాం. ఓకే, కాబట్టి ఇక్కడ ఆన్సర్ న్యూటన్ రెండో గమన నియమం అండి. క్వశ్చన్ ఇలాగే కాకుండా ఇంకా రకాలుగా అడగవచ్చు. కరాటే వాళ్ళు ఒక్క దెబ్బతో ఐస్ని పగలగొడతారు లేదా ఇటుకలను పగలగొడతారు. దాంట్లో ఇమిడి ఉన్న సూత్రం కూడా న్యూటన్ రెండవ నియమమేనండి. అలాగే బంతిని క్యాచ్ పట్టుకునే వాళ్ళు చేతితో పాటు బంతిని వెనక్కి లాగుతూ క్యాచ్ పట్టుకుంటారు. అందులో ఇమిడి ఉన్న సూత్రం కూడా న్యూటన్ రెండో నియమమేనండి. నేల మీద పడ్డ గుడ్డు పగులుతుంది. అదే గుడ్డు మెత్తడి దిండు మీద కానీ గడ్డి మేట మీద కానీ పడ్డప్పుడు పగలదండి. అక్కడ కూడా ఉన్నది న్యూటన్ రెండవ గమన నియమం అండి. ఇవన్నీ నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే సైన్స్ అనమాట అండి. సో దీని ఆన్సర్ న్యూటన్ రెండవ గమన నియమం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 76 అని పడింది. 77వ క్వశ్చన్ అండి ఇది. న్యూటన్ మూడవ గమన నియమానికి సంబంధించి సరికాని వాక్యాలు గుర్తించండి. ఇందులో న్యూటన్ మూడవ గమన నియమానికి సంబంధించి సరికాని వాక్యాలు గుర్తించండి. న్యూటన్ మూడవ గమన నియమం ఏం చెప్తుందంటే చర్య ప్రతిచర్యల గురించి చెప్తుంది. సో ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది. అది రైట్ ఆర్ రాంగ్ మనకు తెలియాలండి. ప్రతి చర్యకి సమానమైన మరియు వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది. ఇది రైట్ అండి. మనం బంతిని ఎంత గట్టిగా నేలనేసి కొడతామో అది అంత ఎత్తుకి మళ్ళీ తిరిగి లెగుస్తుందండి. సో ఎంత చర్యకి అంత ప్రతిచర్య సమానంగా ఉంటుంది, వ్యతిరేక దిశలో ఉంటుంది. అది న్యూటన్ మూడవ నియమం అండి. చర్య ప్రతిచర్య ఒకే సమయంలో పనిచేస్తాయి. కింద సీఎం ఇచ్చామండి. చర్య ముందు జరిగి తర్వాత ప్రతిచర్య జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే రైట్ అవుతుందండి. పైనేమో చర్య ప్రతిచర్య ఒకే సమయంలో పనిచేస్తాయని ఇచ్చాం. కింద ఆప్షన్ చర్య ముందు జరిగి తర్వాత ప్రతిచర్య జరుగుతుందని ఇచ్చామండి. సో గుర్తుపెట్టుకోండి, చర్య ప్రతిచర్య ఒకేసారి జరుగుతాయి. మీరు పరిగెత్తుకుంటే వెళ్ళి ఎవరన్నా ఢీ కొట్టారనుకోండి నడుచు పరిగెడుతూ, వాడికి నీకు ఒకేసారి దెబ్బ తగులుతుంది తప్ప ముందు అవతలోడికి తగిలాక ఆ తర్వాత మనకు తగలడం ఉండదండి. రెండే ఒకేసారి చర్య ప్రతిచర్య ఒకేసారి జరుగుతాయి. కాబట్టి చర్యకు రెండోది కూడా రైట్ అండి.
కాబట్టి ఆటోమేటిక్గా సి అనేది తప్పండి. కాబట్టి సి ఉన్నది మన ఆన్సర్. కాబట్టి ఏడి పక్కన పెట్టొచ్చు, బీడీ పక్క పెట్టొచ్చు, ఇంకా సిడి ఏసీ మిగిలిన. ఆల్రెడీ ఏ రైట్ అని చెప్పేసుకున్నాం కాబట్టి సో మన ఆన్సర్ సిడి అండి. డి ఏంటో కూడా చూద్దాం. చర్య ప్రతిచర్యలు ఎల్లప్పుడూ సమాన త్వరణాన్ని కలిగిస్తాయి. చర్య ప్రతిచర్య ఎల్లప్పుడూ సమాన త్వరణాన్ని కలిగిస్తాయి అంటే కాదండి. సపోజ్ ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే మనం ఒక గన్లోంచి బుల్లెట్ బయటకు వస్తున్నప్పుడు ఈ బుల్లెట్ బయటకు వెళ్ళడం చర్య అండి. చాలా స్పీడ్తో వెళ్తుంది బుల్లెట్, అంటే దీని యొక్క త్వరణం చాలా ఎక్కువ. ఈ పేల్చినప్పుడు ఈ గన్ కొంచెం వెనక్కి జరుగుతుంది, దీని యొక్క త్వరణం చాలా తక్కువ. కాబట్టి త్వరణాలు రెండు సమానంగా ఉంటే ఈ బుల్లెట్ ఎంత స్పీడ్తో వెళ్తుందో ఈ గన్ కూడా వెనక్కి అంతే స్పీడ్తో వచ్చేయాలండి. అలా జరగదు. సో బుల్లెట్ యొక్క త్వరణం ఎక్కువగాను గన్ యొక్క త్వరణం తక్కువగాను ఉండదు. కారణం బుల్లెట్ యొక్క ద్రవ్యరాశి తక్కువ, గన్ యొక్క ద్రవ్యరాశి ఎక్కువ. కాబట్టి ఇక్కడ ద్రవ్యరాశి వల్ల త్వరణాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి చర్య ప్రతిచర్య సమానమైన త్వరణాలు చూపించవండి. కాబట్టి ఆన్సర్ డి తప్పు, సి తప్పు. కాబట్టి ఆన్సర్ సిడి అండి. దానికి సారీ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చూసిన వాళ్ళందరూ కొంచెం లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే నా వీడియో కంటెంట్ బాగుందని నలుగురికి ఉపయోగపడుతుందనే ఉద్దేశం వస్తుందండి. మీరు లైక్ చేయకపోతే కంటెంట్ ఏమీ లేదు, బాగోలేదని యూట్యూబ్ దీన్ని ఎవరికి చూపించదండి. మీరు ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే మన వీడియో అంత ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కాబట్టి చూసిన వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి. కంటెంట్ బాగోకపోతే కామెంట్ చేయండి, ఇక్కడ బాగాలేదు అని ఏమైనా కామెంట్ చేస్తే నేను దాన్ని నెక్స్ట్ టైం సరి చేసుకుంటానండి. 77 క్వశ్చన్ అండి. 2 kg ద్రవ్యరాశి గల ఒక వస్తువు ఘర్షణ లేని క్షితిజ సమాంతర తలంపై ఒక తలం ఉందండి. అలాగా ఆ తలం కూడా ఎలా ఉంది, క్షితిజానికి భూమికి సమాంతరంగా ఉంది. క్షితిజ సమాంతర తలంపై ఒక 2 kg వస్తువు కదులుతోంది ఘర్షణ లేని తలంపై. దీని స్పీడ్ 4 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో కదులుతోంది. ఆ వస్తువు అదే వేగంతో కదులుతూ ఉండేలా చేయాలి అంటే ఎంత బలం మనకు అవసరం అవుతుంది అని అడిగాడండి. క్వశ్చన్ చాలా లాజికల్గా అడిగాడు. కాన్సెప్ట్ తెలియని వాళ్ళు ఏంటి క్వశ్చన్ అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఆన్సర్ 0 అండి. ఎందుకు 0 అయిందంటే ఇచ్చిన దాంట్లో ఒక కీ వర్డ్ ఇచ్చాడండి, ఘర్షణ లేని అన్నాడండి. ఘర్షణ లేకపోతే అసలు దీన్ని ఆల్రెడీ కదులుతున్న వస్తువు దీన్ని ఆపే బలమే ఘర్షణ బలం. అసలు ఘర్షణ బలం అంటే అసలు ఆపే బలమే లేనప్పుడు అది ఆగదు. కాబట్టి అదే స్పీడ్తో అలా ఆటోమేటిక్గా అదే వెళ్తూ ఉంటుంది. దానికి మరి వేరే బలమేమి మనం ప్రయోగించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఘర్షణ లేని తలంపై ఉన్నప్పుడు కదులుతున్న వస్తువు అలా కదులుతూనే ఉంటుంది అదే వేగంతో అని చెప్పి మనకు న్యూటన్ మొదటి నియమం చెప్తుందండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ దాన్ని అలా కదుపుతూ ఉండాలి అంటే మనం చూపించాల్సిన బలం 0. ఎటువంటి బలాన్ని మనం చూపించాల్సిన అవసరం లేదు. సో చాలా ఈజీ అండ్ లాజికల్ క్వశ్చన్ అండి అది. నెక్స్ట్ 78. ఒక వస్తువు ప్రయాణించే మార్గం యొక్క స్వభావాన్ని నిర్ణయించేది ఎవరు? ఒక వస్తువు స్ట్రైట్గా వెళ్ళాలా, ఇలా గుండ్రంగా కరువుగా వెళ్ళాలా, లేదా గుండ్రంగా తిరగాలా అనే దాన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏంటి? మార్గం అండి. ప్రయాణించే మార్గం యొక్క స్వభావాన్ని నిర్ణయించేది ఎవరు? వడి, వేగం, త్వరణం, ద్రవ్యరాశి అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మీ ఆన్సర్ ఏంటో ఒకసారి వీడియో ప్రతి క్వశ్చన్కి వీడియో ఒకసారి పాస్ చేసి మీ ఆన్సర్ మీరు ప్రయత్నించండి, తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. సో దీని ఆన్సర్ వచ్చేసరికి త్వరణం అండి. ఒక వస్తువు యొక్క గమన మార్గాన్ని నిర్దేశించేది త్వరణమేనండి. సపోజ్ మనం ఒక వస్తువుని పైకి ఇలా విసిరాం, సో దీని ప్రయాణించే మార్గం ఇది, కానీ దీని యొక్క త్వరణం కింద వైపు ఉండడం వల్ల, అంటే భూమి దీన్ని వెనక్కి లాగుతూ ఉండడం వల్ల దీని వేగం తగ్గిపోయి ఈ మార్గం యొక్క దిశ మళ్ళీ వెనక్కి కిందకు వచ్చేస్తుందండి. సో ఈ మార్గం ప్రయాణించే మార్గం యొక్క స్వభావాన్ని నిర్ణయించేది ఎవరు అంటే త్వరణమేనండి. అలాగే మనం ఒక రాకెట్ని ప్రయోగించినప్పుడు ఈ రాకెట్ పైకి వెళ్ళిన ఉపగ్రహాన్ని వదిలేసిన తర్వాత ఉపగ్రహం ఇలా గుండ్రంగా దేనివల్ల తిరుగుతుంది అంటే దీనికి ఉండే త్వరణం అనండి. దాన్ని సెంట్రిపెటల్ యాక్సెలరేషన్ అంటారు. సో ఈ అభికేంద్ర త్వరణం సెంట్రిపెటల్ యాక్సెలరేషన్ వల్లే అది వృత్తాకారంలో తిరుగుతుందండి. కాబట్టి సో ఆన్సర్ ఏంటి అంటే త్వరణం అండి. ఈ బలం గురుత్వాకర్షణ బలం వల్ల ఒక వస్తువులో త్వరణం వస్తుంది తప్ప వేగం కాదండి. చాలామంది ఆన్సర్ వేగం అనుకుంటారు, వేగం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇలా ఆగి ఉన్న వస్తువుకి వేగం ఉంటుందా అంటే 0 అండి, ఉంటుంది. ఇప్పుడు దీని మీద బలం పనిచేయడం వల్ల ఈ వస్తువుకి వచ్చేదాన్ని మనం త్వరణం అంటామండి.
వేగం మారుతుంది, 0 నుంచి పెరుగుతుంది వేగం, దాన్నే మనం ఏమంటున్నామంటే త్వరణం. సో బలం వల్ల వచ్చేది త్వరణం అండి. ఆ త్వరణమే అది ప్రయాణించే మార్గం యొక్క స్వభావాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ సి అండి. సో నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, సాధారణంగా ఈ క్వశ్చన్ చదివేసి ఇది నేను త్వరణం అని చెప్పేయచ్చు. సో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే కాన్సెప్ట్ అర్థమైతే ఈ క్వశ్చన్ మార్చి ఇచ్చినా కూడా మీరు రేపు పొద్దున్న ఏమన్నా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అంతే తప్ప టైం ఎక్కువ తినేద్దాం, ఎక్కువ హవర్స్ వస్తాయి అనేది ఉద్దేశం అయితే కాదండి. 50 కేజీల ద్రవ్యరాశి గల ఒక బంతి యొక్క రేఖీయ ద్రవ్య వేగం ఇచ్చాడండి. బంతి యొక్క ద్రవ్యరాశి ఇచ్చాడు, ఆ బంతి యొక్క వేగాన్ని కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ సాధారణంగా ద్రవ్య వేగానికి సూత్రం మాస్ ఇంటూ వెలాసిటీ అండి. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ద్రవ్య వేగానికి సూత్రం ద్రవ్యరాశి ఇంటూ వేగము. సో యూనిట్స్ చూసుకోవాలి, ఫిజిక్స్లో లెక్క చేసేటప్పుడు ముందు చెక్ చేయాల్సింది యూనిట్స్ అండి. సో ద్రవ్య వేగం ఇచ్చింది కిలోగ్రామ్ మీటర్స్లో ఇచ్చాడు, ద్రవ్యరాశి ఇచ్చింది గ్రామ్స్లో ఇచ్చాడు. ఇదేమో కిలోగ్రామ్స్లో ఇచ్చాడు, ఇది గ్రామ్స్లో ఇచ్చాడు. రెండింటిని కిలోగ్రామ్స్లోనే కొలవాలండి, ఎందుకంటే ఎంకేఎస్లో కే అంటే కిలోగ్రామ్స్ అండి. సో కాబట్టి ద్రవ్యరాశిని ముందు మనం గ్రామ్స్లో ఇచ్చిన దాన్ని కిలోగ్రామ్స్లోకి మార్చేద్దామండి. 50 గ్రామ్స్ ఇచ్చాడు, దాన్ని కిలోగ్రామ్స్లోకి మార్చాలంటే 1000తో భాగించాలండి. గ్రామ్స్ని కిలోగ్రామ్స్లోకి మార్చాలంటే 1000తో భాగించాలి. 00 పోతే అది 0.05 కిలోగ్రామ్స్ అవుతుందండి. ఇది ద్రవ్యరాశి, ఇది ద్రవ్య వేగం. మనం ఏం కనిపెట్టాలి? వేగాన్ని కనిపెట్టాలి. సో P = m × v సూత్రంలో మనం వీని కనిపెట్టాలి కాబట్టి ఈ m ఇటు వస్తుందండి, P/m అవుతుంది. సో సూత్రం ఇప్పుడు మనకి v = P/m అనే సూత్రాన్ని వాడాలండి. v = P/m. P ఎంత అంటే 0.5 అండి, బై m ఎంత వచ్చింది? 0.05 అండి. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుందంటే 10 అవుతుందండి. ఎందుకు 10 అవుతుంది అనేది మీరు క్యాలిక్యులేషన్స్ వచ్చి అనుకుంటున్నాను నేను. మామూలుగా అయితే పైన కింద 5 అంటే కట్ అయిపోయి 1 వస్తుందండి. పైదానికంటే కింద ఒక పాయింట్ ఎక్కువ ఉంటే, 0 పాయింట్ ఎక్కువ ఉంటే అది పైన 10 టైమ్స్ కట్ చేస్తుందండి. లేదు పైన కింద 100తో గుణించేయండి, ఎందుకని ఇక్కడ పాయింట్తో 2 అంకెలు ఉన్నాయి, ఇక్కడ పాయింట్తో ఒక అంకె ఉంది, ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి కాబట్టి పైన కింద 100తో గుణిస్తే ఏమవుతుందంటే పైన 50 వస్తుందండి, 100తో గుణిస్తే కింద 5 వస్తుందండి. ఈ 5 ఈ 50లో 10 సార్లు పోతుంది. ఆన్సర్ మనకి 10 మీటర్లు/సెకండ్ అవుతుంది. సో అది దాని యొక్క ఆన్సర్. యూనిట్ చెక్ చేసుకుని లెక్క చేసుకోవాలండి. త్వరణానికి కారణం ఏంటి? దేనివల్ల త్వరణం వస్తుంది? ఇది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, బలం అండి. మీకు ఈ క్వశ్చన్ చెప్పినప్పుడు త్వరణం అనేది బలం వల్ల వస్తుందని చెప్పానండి. సో ఆన్సర్ త్వరణానికి కారణం బలం అండి. 81. 2 కేజీల ద్రవ్యరాశి గల ఒక వస్తువు కాలంతో పాటు మారుతూ ఉన్న బల ప్రభావానికి లోనవుతోంది. సో ఇక్కడ బలం అనేది కాలంతో పాటు మారుతుందని ఇచ్చాడండి. కాలంతో పాటు మారుతూ ఉన్న బల ప్రభావానికి ఒక 2 కేజీల ద్రవ్యరాశి గల వస్తువు లోనవుతోంది. కింది గ్రాఫ్లో చూపిన విధంగా అది గురవుతోంది. సో గ్రాఫ్ ఇలా పెరిగి మళ్ళీ ఇలా తగ్గిందండి. సో బలం అనేది తగ్గింది, కాలంతో పాటు బల ప్రభావం ముందు పెరిగింది, తర్వాత కాసేపు బలం స్థిరంగా ఉంది, తర్వాత మళ్ళీ బలం అనేది తగ్గుతూ వచ్చింది. అయితే పై గ్రాఫ్ను ఉపయోగించి ఈ క్రింది వాటిలో సరైన దాన్ని కనుగొనండి అన్నాడు. ద్రవ్యవేగం 75కి తగ్గింది, ద్రవ్యవేగం 75 పెరిగింది, ద్రవ్యవేగం 125 పెరిగింది, ద్రవ్యవేగంలో మార్పు లేదు. సో మొత్తానికి మనం ద్రవ్యవేగం అనేది కట్టాలి ఈ గ్రాఫ్ ఉపయోగించి. ఇచ్చిన గ్రాఫ్ ఏమో ఫోర్స్కి టైంకి సంబంధించిన గ్రాఫ్ అండి, బలానికి కాలానికి సంబంధించిన గ్రాఫ్. అడిచ్చిందేమో ద్రవ్యవేగంలో మార్పు. సో బలానికి ద్రవ్యవేగంలో మార్పుకి మధ్య సూత్రం అండి, F = ΔP/ΔT లేదా dP/dt అనేది సూత్రం అండి. ఈ dt వచ్చేస్తే F dt = dP అండి. సో దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఇది ఇంటిగ్రేషన్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ అంటే అర్థం మొత్తం అని అర్థం అండి. సో ఇక్కడ మనం ఈ ఎఫ్కి టీకి మధ్య గీసిన గ్రాఫ్ యొక్క మొత్తం, అంటే ఈ గ్రాఫ్ యొక్క మొత్తం ఇంటిగ్రల్ dpకి సమానం అవుతుంది, అంటే ద్రవ్యవేగం మొత్తానికి సమానం అవుతుంది అని అర్థం. సో ద్రవ్యవేగం మొత్తం ఎంత వచ్చిందో తెలుసుకోవాలి అంటే మనం ఇక్కడ యొక్క ఈ గ్రాఫ్ యొక్క విలువని కట్టాలండి, ఈ గ్రాఫ్ యొక్క ఏరియాని మనం కట్టాల్సి ఉంటుందండి. సో ఇంటిగ్రేషన్ అంటేనే మొత్తం అని అర్థం అండి. చాలామందికి ఇంటిగ్రేషన్స్ ఇంటర్మీడియట్ తర్వాతే వస్తాయి, కాబట్టి మీకు అర్థమైనా అర్థం కాకపోయినా. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే ఈ గ్రాఫ్ యొక్క మొత్తం వైశాల్యం ద్రవ్యవేగంలో మార్పుకి సమానం. ఈ గ్రాఫ్ యొక్క మొత్తం వైశాల్యం
ద్రవ్య వేగంలో మార్పుకి సమానం కాబట్టి ఇక్కడ మనం వైశాల్యాన్ని కట్టాల్సి ఉంటుందండి. గ్రాఫ్ను ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. గ్రాఫ్ మనకి 0 నుంచి 20 సెకండ్ల వరకు ఇచ్చాడండి. ఇక్కడ మనకి 2 బొమ్మలు కనపడుతున్నాయి. ఒక ట్రెపీజియం కనపడుతుంది పైన, కిందేమో ఒక ట్రయాంగిల్ కనపడుతుంది. అంటే ఈ ట్రెపీజియం యొక్క ఏరియా కట్టాలి, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కట్టాలి. ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, ఇది నెగిటివ్ మీద ఉంది కాబట్టి ఇది కట్టేసి అందులోంచి దీన్ని తీసేయాలి. సో ఇప్పుడు మనం దీని వైశాల్యం కట్టాలి. ఈ పైన ట్రెపీజియం వైశాల్యం, కింద ఏమో త్రిభుజం యొక్క వైశాల్యం కడదాం. ట్రెపీజియం యొక్క వైశాల్యం 1/2 ఇంటూ d ఇంటూ a ప్లస్ బి అనేది సూత్రం అండి. 1/2 h ఇంటూ a ప్లస్ బి, 1/2 h ఇంటూ a ప్లస్ బి, 1/2 ఇంటూ ముందు a ప్లస్ బి అంటే ఈ పొడవు ప్లస్ ఈ పొడవు. ఓకే, ఈ పొడవు 0 కాడి నుంచి 15 ఉంది. సో 15 ప్లస్ 5 నుంచి 10 అంటే ఇది ఒక 5 అండి, 20 అండి. ప్లస్ a ప్లస్ బి అయిపోయింది ఇంటూ హెచ్ అండి. హెచ్ అంటే ఎత్తు ఎక్కడ దాకా ఉంది? 0 నుంచి 10 వరకు ఈ ఎత్తు ఇదండి. ఎత్తు ఎంత అంటే 0 నుంచి 10 కాబట్టి ఎత్తు 10 అండి. 10 10 100 అండి. సో ఇక్కడికి ఈ వైశాల్యం 100 వచ్చింది. అర్థమైంది అనుకుంటున్నాను, లేకపోతే కొంచెం ఒకసారి మళ్ళీ చూడండి. 1/2 h ఇంటూ a ప్లస్ బి సూత్రం వాడాను, 100 వచ్చింది. ఇక్కడ ఇది త్రిభుజం కదండి, త్రిభుజం యొక్క సూత్రం 1/2 ఇంటూ a ఇంటూ b. ఓకే, 1/2 ఇంటూ భుజము ఇంటూ భూమి ఇంటూ భుజం, 1/2 ఇంటూ a ఇంటూ b. సో 1/2 ఇంటూ ఈ భుజం ఎంత అండి? 10, ఇది 5. సో 10 ఇంటూ 5, ఇది ఇందులో 5 సార్లు 5 5లు 25 వచ్చిందండి ఇది. సో ఈ వైశాల్యం కట్టడం మీకు అర్థమై ఉండాలి, ఈ వైశాల్యం కట్టడం మీకు అర్థమై ఉండాలి. ఇదేమో ట్రెపీజియం వైశాల్యం సూత్రం వాడు, ఇదేమో 1/2 ఇంటూ a ఇంటూ b అనే సూత్రాన్ని వాడు. సో ఒకటి 100 వచ్చింది, ఒకటి 75 వచ్చింది. పైది ప్లస్ 100, కిందది మైనస్ 25, ఇది 25 వచ్చిందండి. తీసేస్తే ఆన్సర్ 75. కొంచెం కష్టమైన క్వశ్చనే. కానిస్టేబుల్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అండి. అండ్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్స్ రాసే వాళ్ళకి కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉపయోగపడతాయి. ఎస్జిటి వాళ్ళని అడిగినా ఆశ్చర్యపోక్కర్లేదు. సో ఆన్సర్ ద్రవ్య వేగం 75 kg/m² పెరిగిందండి. నెక్స్ట్, ఇది మళ్ళీ నిత్య జీవితంలో వాడే క్వశ్చన్ సంబంధించి. తివాచీని కర్రతో కొట్టినప్పుడు దాని నుండి దుమ్ము పైకి లెగుస్తుంది. ఈ ఉదాహరణ దేని ద్వారా వివరించవచ్చు? సో ఇది తివాచీ అండి, ఇందులో దుమ్ము ఉంటుంది. మనం కర్రతో గట్టిగా కొట్టినప్పుడు ఈ కర్ర యొక్క దెబ్బ వల్ల ఈ తివాచీ కిందకి కదులుతుందండి, కానీ ఇందులో ఉన్న దుమ్ము కణాలు అక్కడే ఉండడానికి ప్రయత్నిస్తాయి. సో ఈ తివాచీ కిందకి వెళ్తుంది, దుమ్ము కణాలు గాల్లో అలా ఉన్నట్టు కనపడతాయి. సో దానికి ఆన్సర్ జడత్వం అండి. ఇవి నిశ్చల జడత్వాన్ని కలిగి ఉంటాయి. కర్రతో మనం కొట్టినప్పుడు ఏమవుతుందంటే అవి గాల్లో అలాగే ఉండి మనకి పైకి వచ్చినట్టు కనపడుతుంది, తర్వాత గాలి యొక్క ప్రభావానికి అటు ఇటు అవి స్ప్రెడ్ అయినట్టు కనపడుతుంది అండి. సో నిశ్చల జడత్వం అండి. తివాచీని కర్రతో కొట్టినప్పుడు దాని నుండి దుమ్ము బయటికి వస్తుంది. దీనికి ఉదాహరణ ఈ ఉదాహరణ ద్వారా దేన్ని వివరించవచ్చు? చర్య ప్రతిచర్యలు కాదండి, ద్రవ్య నిత్యత్వం కాదు, నిశ్చల జడత్వాన్ని వివరించవచ్చు. అలాగే ఫాస్ట్ బౌలర్ బంతేసినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ వేస్తాడు. దానికి కారణం ఏంటి అంటే అది గమన జడత్వాన్ని పెంచడం కోసం అండి. ఆ బంతి ఎక్కువ గమన జడత్వాన్ని కలిగి ఉంటుంది. సో అది కూడా జడత్వమే. ఇది నిశ్చల జడత్వం, అదేమో గమన జడత్వం అండి. కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది కాబట్టి దానికి గమన జడత్వం ఎక్కువగా ఉంటుంది. ఆ బంతి ఆగడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి దాన్ని ఆపడం బ్యాట్స్మెన్ కొంచెం, దాన్ని కొట్టడానికి బ్యాట్స్మెన్ ఇబ్బంది పడతాడు. సో ఇది నిశ్చల జడత్వం అండి. నెక్స్ట్ క్వశ్చన్, 15 న్యూటన్లు బలం 2 kgల వస్తువుపై పనిచేసినప్పుడు దానివల్ల వచ్చే త్వరణాన్ని కనుగొనండి అన్నాడు. సో త్వరణం అడిగాడు, బలం ఇచ్చాడు, ద్రవ్యరాశి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. సో సూత్రం F = m × a. ముందు ఒక్కసారి ఈ సూత్రం వాడే ముందు ఈ సరిపోయిన యూనిట్స్ సరిపోయినాయేమో చూడండి. ఇది కేజీ ఇచ్చాడు, ఇది న్యూటన్స్ ఇచ్చాడు, సరిపోయినాయండి. యూనిట్స్తో ఇబ్బంది లేదు. మనం త్వరణాన్ని కట్టాలి కాబట్టి m ఇటు పంపేస్తే F/m = a అవుతుందండి. ఈజీ క్వశ్చన్ ఇది. సో F ఎంత అంటే 15 బై m ఎంత బరువు, ద్రవ్యరాశి ఎంత అంటే 2 అండి. ఇందులో 7.5 సార్లు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 7.5 కానండి. యూనిట్స్ తప్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ యూనిట్స్ మీటర్స్/సెకండ్² ఇవ్వాలి కాబట్టి ఆన్సర్ 7.5 మీటర్/సెకండ్² అండి. ఒకవేళ ఎగ్జామ్లో మీకు ఇలా ఇస్తే మీకు అది యాడ్ స్కోర్ అవుతుందండి. నెక్స్ట్, పరుగు పందెంలో అత్యధిక వడిని కలిగి ఉన్నవారు ఎవరు? పరుగు పందెంలో అత్యధిక వడిని కలిగి ఉన్నవారు ఎవరని మనం ఎలా డిసైడ్ చేస్తాం?
ప్రారంభంలోనే అత్యధిక వేగంగా ప్రయాణించేవారు, లేదు చివరి సమయంలో అత్యంత వేగంగా ప్రయాణించేవారు, పందెం మొత్తం ఒకే వేగాన్ని కలిగి ఉండేవారు, పందెం మొత్తాన్ని తక్కువ సమయంలో పూర్తి చేయవారు. ఇందులో ఏది రైట్ ఆన్సర్ అంటే ఎవరైతే తక్కువ సమయంలో పూర్తి చేస్తారో వాళ్ళే అధిక వడిని కలిగి ఉన్నారు అని అర్థం. కాబట్టి ఆన్సర్ తక్కువ సమయంలో పూర్తి చేశాడు. ముందు ఫాస్ట్గా పరిగెట్టాడా, చివరిలో ఫాస్ట్గా పరిగెట్టాడా అనేది మనకు అనవసరం అండి. ఎవరైతే త్వరగా వెళ్తారో వాళ్ళే ఎక్కువ స్పీడ్తో పరిగెత్తారని అర్థం. కాబట్టి ఆన్సర్ డి అండి. నెక్స్ట్, నిశ్చల స్థితిలో ఉన్న ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉందండి. 1 kg ద్రవ్యరాశి గల ఒక వస్తువుపై 2 న్యూటన్ల బలం పనిచేసి దాంట్లో స్థిర త్వరణాన్ని కలిగించింది. వస్తువు కదలడం ప్రారంభించిన 5 సెకండ్ల తర్వాత దాని వేగం ఎంత? అది క్వశ్చన్ అండి. సో క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 2 కాన్సెప్ట్లు కాంబినేషన్ అండి. ఒకటి న్యూటన్ రెండవ నియమాన్ని, ఇంకొకటి ఈ లాస్ ఆఫ్ మోషన్. ఓకే, లాస్ ఆఫ్ మోషన్స్ అంటే మనకి ఇవన్నీ లాస్ ఆఫ్ మోషన్ కాదండి, దాన్ని ఏమంటారంటే చలన నియమాలు. v=u+at చలన సమీకరణాలు, చలన నియమాలు కాదు, చలన సమీకరణాలు అండి. s=ut+12at². ఈ సూత్రాలు కూడా ఇక్కడ మనం వాడాల్సి వస్తుంది. v² - u² 2as. సో ఈ సూత్రాలు ప్లస్ న్యూటన్ రెండవ నియమం మొత్తం కాంబినేషన్కి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ముందు క్వశ్చన్ ఏంటి అంటే స్థిర త్వరణాన్ని కలిగి ఉంది, 5 సెకండ్ల తర్వాత దాని వేగం ఎంత అని అడిగాడు. కాబట్టి ముందు మనం త్వరణం ఎంత అనేది తెలియకుండా మనం ఈ వేగం ఎంత అనేది కట్టలేం. కాబట్టి ముందు త్వరణాన్ని కడదామండి. సూత్రం ఏంటి? F=m×a. ఏ కావాలి కాబట్టి ఈ m ఇటు వస్తుంది, F/m = a అవుతుంది. ఓకే, బలం ఏమో 2 అండి. సో F ఏమో 2 బై మాస్ ఏమో 1 అండి. సో 1తో భాగిస్తే మనకి మళ్ళీ త్వరణం 2 వచ్చిందండి. గుర్తుపెట్టుకోండి, త్వరణం విలువ 2. ఇప్పుడు 5 సెకండ్ల తర్వాత అది ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అన్నాడు. సో v=u+at అనే సూత్రాన్ని వాడాలండి. ఇక్కడ మనం ఇందాక 3 సూత్రాలు చెప్పాను. s=ut+12at², v² - u² 2as. ఈ మూడిట్లో ఎప్పుడు దేన్ని వాడాలి అనేది మనకి ఆడి లెక్కలో ఏమేమి ఇచ్చాడు అనే దాన్ని బట్టే తెలుస్తుందండి. ఎందుకని ఆడు ఇక్కడ నిశ్చల స్థితికి వచ్చేస్తుంది అని ఇచ్చాడు అంటే చివరిగా దాని వేగం 0 అయిపోతుంది. చివరి వేగం నిశ్చల స్థితిలో ఉంది అన్నాడు కాబట్టి దాని ప్రారంభ వేగం 0 అండి. యూ విలువ 0. ఏ వాల్యూ ఇప్పుడే కట్టాను నేను, త్వరణం 2 వచ్చింది. టైం కూడా ఇచ్చాడు 5 సెకండ్లు. మనకి వి ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి ఏమి అడిగాడు, మనకి ఏమేమి ఇచ్చాడనే దాన్ని బట్టి ఏ సూత్రం వాడాలనేది ఆధారపడుతుంది. సో సూత్రం v=u+at. యూ విలువ 0 అండి, స్టార్టింగ్ నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి. ఏ విలువ ఇందాక కట్టాం 2 వచ్చింది. టైం ఏమో 5 సెకండ్లు అన్నాడు. సో 5. సో v= 2 5 10 + 0 10 అండి. సో ఆన్సర్ 10 మీటర్లు/సెకండ్ అనేది దీని యొక్క ఆన్సర్ అండి. నెక్స్ట్, సాధారణంగా లఘులోలకం యొక్క డోలనావర్తన కాలం. సో లఘులోలకం ఇలా డోలనాలు చేస్తూ ఉంటుందండి. గెలీలియో అని అతను ఏం కనిపెట్టాడంటే ఈ పొడవు మార్చినంతసేపు ఇలా తిరగడానికి పట్టే సమయం దీని యొక్క ఆవర్తన కాలం ఎప్పుడూ సమానంగా ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి పొడవు మీద ఆధారపడుతుంది అనే విషయం ఇక్కడ మనకు క్వశ్చన్ అనమాట అండి. లోలకం యొక్క పొడవు మీదే దీని యొక్క డోలనావర్తన కాలం ఆధారపడుతుంది. మనం చిన్నగా లాగా వదిలినా, దీన్ని ఇంత బారులాగా వదిలినా ఇలా వెళ్ళి ఇలా రావడానికి పట్టే సమయం మాత్రం అది ఈ పొడవు మార్చినంతసేపు మారదండి. సో కాబట్టి ఒక లోలకం యొక్క డోలనావర్తన కాలం ఆ తాడు యొక్క పొడవు మీద ఆధారపడుతుంది, గుర్తుపెట్టుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి అది. నెక్స్ట్ క్వశ్చన్ 87వ క్వశ్చన్. n అనే వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వేగాలు ఇచ్చాడండి. ద్రవ్యరాశి ఏమో 2m ఇచ్చాడు, వేగం ఏమో 5v ఇచ్చాడు. q అనే మరో వస్తువు యొక్క ద్రవ్యరాశి 8m, వేగం ఏమో 1.25v ఇచ్చాడు. వాటి ద్రవ్య వేగాల నిష్పత్తి ఎంత? సో దీని ద్రవ్యవేగం కట్టాలి, దీని ద్రవ్యవేగం కట్టి రెండింటికి నిష్పత్తి అడిగాడండి. ద్రవ్యవేగానికి సూత్రం మాస్ ఇంటూ వెలాసిటీ. సో ముందు n అనే దానికి కడదాం. n అనే దాని యొక్క మాస్ ఏమో 2m అండి, దాని యొక్క వేగం ఏమో 5v, మొత్తం గుణిచేస్తే 10mv వచ్చింది. n అనే దానిది 10mv వచ్చిందండి. అలాగే ఇప్పుడు q అనే దాన్ని కూడా కడదాం. q అనే దాని యొక్క ద్రవ్యరాశి ఏమో 8m అండి, ఇదేమో 1.25v అండి. సో 8 ఒకట్లు, ఇది 4. సో ఇది కూడా అంతేనండి, 10mv వచ్చిందండి. nది 10mva, qది కూడా 10mva వచ్చింది. సో ఇప్పుడు ఆ రెండింటికి నిష్పత్తి అంటే 10mv
10 MV అంటే రెండు సమానం కాబట్టి రెండు కట్ అయిపోతే 1:1 అనేది మన ఆన్సర్లో ఉండాలండి. ఎక్కడ మనకి 1:1 అనే ఆన్సర్ అది ఇవ్వలేదు, కానీ ఇక్కడ 6:6 అని ఇచ్చాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం 1:1 అంటే ఎంతో, 2:2 అన్నా, 3:3 అన్నా, 4:4 అన్నా ఏదన్నా ఒకటేనండి. మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్లో అది ఇవ్వాలి 1:1. 1:1 ఈజ్ ఈక్వల్ టు 6:6. అక్కడ రేపు ఎగ్జామ్లో 7:7 కూడా ఇవ్వచ్చు, కాబట్టి దీని ఆన్సర్ 6:6 అవుతుందండి. చాలామంది ఆన్సర్ ఇవ్వలేదు కదా యాడ్ స్కోర్ అనుకుని ఏదో తెస్తారు, కాకపోతే ఆన్సర్ 6:6 రైట్ ఆన్సర్ అవుతుంది. కాలాన్ని కొలిచే సాధనాలు ఏ చలనాన్ని కలిగి ఉంటాయి? కాలాన్ని కొలిచే సాధనాలు ఏ చలనాన్ని కలిగి ఉంటాయి? రేఖీ చలనమా, వృత్తాకారమా, ఆవర్తన, భ్రమణ అని అడిగాడండి. కాలాన్ని కొలిచే పరికరాలన్నీ గుండ్రంగా తిరగాలన్న రూల్ ఏమీ లేదండి. గడియారాలు ఇలా 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 కదిలే గడియారాలు కూడా ఉంటాయండి. అలాగే శాండ్ డైల్స్ ఉంటాయి, సన్ డైల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆవర్తన చలనం మీద ఆధారపడతాయి. ఆవర్తన చలనం అంటే ఒక మార్పు జరగడానికి పట్టే సమయం ఎప్పుడు సేమ్ ఉంటే దాన్ని ఆవర్తన చలనం అంటామండి. సో ఇలా ఇలా ఇదే దారిలో కదులుతూ ఉంటుంది, దాన్ని కూడా ఆవర్తన చలమే అంటాం. ఇలా ఒక వస్తువు అదే దారిలో ఇలా ఇలా కదులుతూ ఉంటుంది, అది కూడా ఆవర్తన చలమే. ఇసుక ఇదే దారిలో పైకి కిందకి మారుతూ ఉంటుంది. ఇలా అదే దారిలో ఎప్పుడు కూడా మారడానికి అదే సమయం పడితే దాన్ని ఆవర్తన చలనం అంటామండి. కాబట్టి కాలాన్ని కొలిచే సాధనాలన్నీ చేసే చలనం ఆవర్తన చలనం అండి. సాధారణంగా వృత్తాకార చలనం మనం పెట్టేస్తారు ఆన్సర్ వచ్చేసరికి ఆవర్తన చలనం. నెక్స్ట్ 89. 15 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణించే 20 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువుపై 50 న్యూటన్ల స్థిర బలాన్ని ప్రయోగించిన ఆ వస్తువు ఆగడానికి ఎంత కాలం పడుతుంది? సో ముందు ఏమి ఇచ్చాడు అనేది ఒక చోట రాసుకుందామండి. ఫోర్స్ ఇచ్చాడు 50 న్యూటన్స్. ఓకే, మాస్ ఇచ్చాడండి 20 kgs. ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు, ప్రారంభ వేగం 15 మీటర్స్ పర్ సెకండ్. వస్తువు ఆగిపోవాలి అన్నాడు కాబట్టి చివరి వేగం v = 0. ఎంత కాలం పడుతుంది, టైం ఎంత అని అడిగాడండి. సో మనకి u ఇచ్చాడు, v ఇచ్చాడు, t ఇచ్చాడు. ఈ మూడింటిని ఉపయోగించాలంటే మనకి v = u + at అనే సూత్రం ఒకటి ఉందండి. కాకపోతే దీన్ని వాడాలంటే మనకి a కూడా కావాలి. a అది ఇవ్వలేదు. ఎఫ్ని ఎంని ఉపయోగించి ముందు మనం a కట్టొచ్చండి. f = me అనే సూత్రంతో ఎఫ్ని ఎంని ఉపయోగించి a కట్టి ఆ ఏని ఇక్కడ వాడితే మనం అప్పుడు టైం ఎంత అనేది కట్టొచ్చు. ఇది కూడా అంతేనండి, రెండింటి కాంబినేషన్, రెండవ గమన నియమము ప్లస్ చలన సమీకరణాలు రెండింటి కాంబినేషన్తో ఇవ్వడం జరిగింది. సో ముందు మనం ఇప్పుడు ఏని కట్టేద్దామండి. సూత్రం a = f/m. సో ఫోర్స్ ఎంత ఇచ్చాడండి 50 బై మాస్ ఎంత ఇచ్చాడు 20. సో 50/20 చేస్తే 0 కట్టండి, 5 2ని భాగిస్తే 2.5 వచ్చిందండి. యాక్సలరేషన్ ఎంత వచ్చిందంటే 2.5 వచ్చింది. ఇప్పుడు మనం ఏం కట్టమన్నాడు, ఆగడానికి ఎంత టైం పడుతుంది? సో v = u + at అనే సూత్రంలో v విలువ చివరి ఆగిపోతుంది అన్నాడు కాబట్టి 0 అండి. స్టార్టింగ్ ఎంత ఉంది, 15తో ప్రయాణిస్తుంది. యాక్సిలరేషన్ ఏమో 2.5 వచ్చింది. టైం మనం కట్టాలి. ఈ 15 అటు వెళ్తే -15 అవుతుందండి. -15 = 2.5/t. ఇది అటు వస్తే ఇక మైనస్ అనేది ఇక్కడ ఆన్సర్లో మైనస్, టైంకి మైనస్ రాదండి. ఇక్కడ మైనస్ అంటే అర్థమేంటంటే వస్తువు స్లో అయిపోతుంది కాబట్టి, యాక్చువల్లీ ఇక్కడ యాక్సిలరేషన్ తగ్గిపోతుంది కాబట్టి దీనికి కూడా మనం మైనస్ తీసుకుంటే గొడవ ఉండదు. సో కాలం కాబట్టి ప్లస్లో మైనస్తో మనకు గొడవ లేదు. -115 ఈ 2.5 అటు వెళ్తే దాన్ని భాగిస్తుందండి, /2.5. సో ఈ 2.5 15ని 6 సార్లు భాగిస్తుందండి. ఎందుకని 2.5 5లో 2 సార్లు, 15 అంటే 3 5లు కాబట్టి 3 2 6 సార్లు క్యాన్సిల్ అవుతుందండి. కాబట్టి టైం వచ్చేసరికి 6 సెకండ్లు అండి. -6 రావాలి కదా అంటే టైంకి మైనస్ అనేది ఉండదండి, కాబట్టి 6 సెకండ్లు అనేది మనం ఆన్సర్ తీసుకుంటాం. నెక్స్ట్, దూరానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇందులో దూరం స్థానభ్రంశం అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడగడం జరిగిందండి. దూరానికి స్థానభ్రంశానికి ప్రమాణాలు ఒకటే, ఇది రైట్ అండి. దూరాన్ని మీటర్స్ పర్ సెకండ్స్, దూరాన్ని మీటర్స్లో కొలుస్తాం, స్థానభ్రంశాన్ని కూడా మీటర్స్లో కొలుస్తాం. దూరానికి స్థానభ్రంశానికి ప్రమాణాలు ఒకటే, మీటర్లు అండి. దూరం విలువ ఎల్లప్పుడూ శూన్యం కానీ రుణాత్మకం కానీ ఉండదు. అవునండి, దూరం అనేది అయితే 0 దూరానికి అసలు 0 కానీ నెగిటివ్ కానీ ఉండవండి. ఎంతో కొంత వెళ్తేనే కదా దాన్ని దూరం అంటాం, కాబట్టి 0 వచ్చేది ఉండదు,
మైనస్ వచ్చేది కూడా ఉండదు, రెండోది కూడా కరెక్టేనండి. సరికాని వాక్యం అంటే ఏదో ఒకటి తప్పు ఉంటుంది, గుర్తుపెట్టాలి. దూరం ఒక అదిశ రాశి, కరెక్టేనండి. స్థానభ్రంశం అయితే సదిశ రాశి, దూరం అయితే అదిశ రాశి. సో అదిశ రాశులు సదిశ రాశులు అనే కాన్సెప్ట్ ఒకసారి చూసుకోండి. ఇక చివరిది, దూరం విలువ ఎల్లప్పుడూ స్థానభ్రంశం కంటే ఎక్కువే ఉంటుంది. దూరం విలువ ఎల్లప్పుడూ స్థానభ్రంశం కంటే ఇది తప్పండి. సమానంగా కూడా ఉండే అవకాశం ఉంటుందండి. దూరము స్థానభ్రంశము సమానమయ్యే అవకాశం కూడా ఉంటుంది, ఎల్లప్పుడూ ఎక్కువే ఉండే అవకాశం లేదండి. స్ట్రైట్గా వెళ్తున్న ఒక వస్తువుకి దూరం ఎంతో స్థానభ్రంశం కూడా అంతేనండి. కాబట్టి డి తప్పు. దూరము స్థానభ్రంశము ఎల్లప్పుడూ సమానంగా ఉండాల్సిన అవసరం ఏమి ఎల్లప్పుడూ దూరం విలువ ఎక్కువ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, సమానంగా కూడా ఉండేందుకు అవకాశం ఉంది. నెక్స్ట్ 91. ఒక లోలకం 32 సెకండ్లలో 20 డోలనాలు చేసినా దాని ఆవర్తన కాలం ఎంత? సో ఆవర్తన కాలం ఎంత అని అడిగాడండి. ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే 20 డోలనాలు చేయడానికి, 20 ఆసిలేషన్స్ చేయడానికి 32 సెకండ్స్ పట్టింది. ఆవర్తన కాలం అంటే ఒక సెకండ్లో ఎన్ని డోలనాలు చేస్తుంది, ఒక సెకండ్లో చేసే డోలనాల సంఖ్యనే ఆవర్తన. అంటే 32 పంపేస్తామండి, 20/32. ఆవర్తన కాలం ఎంత? సారీ తప్పు చెప్తున్నాను. ఆవర్తన కాలం అంటే ఒక డోలనం చేయడానికి పట్టే సమయం. తప్పు చెప్తున్నానండి. ఆవర్తన కాలం అంటే ఒక డోలనానికి పట్టే సమయం. అంటే ఈ 20 ఇటు పంపాలండి. 20 ఇటు పంపితే ఏమవుతుందంటే 32/20 అవుతుంది. ఈ 32 16 సార్లు భాగిస్తుంది కాబట్టి ఆన్సర్ 1.60 సెకండ్లు అండి. దాని ఆన్సర్ సి. ఒక్కసారి కన్ఫ్యూజ్ చేశాను మిమ్మల్ని, ఒకసారి చూసుకోండి. ఆవర్తన కాలం అంటే అర్థం ఒక డోలనానికి పట్టే సమయం ఎంత అని అడుగుతాడండి. సో ఆన్సర్ ఎంత? 1.60 సెకండ్స్. నెక్స్ట్, దూరానికి సరైన సూత్రం రాయండి. దూరానికి సరైన సూత్రం దూరం ఈజ్ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం అండి. మామూలుగా మనం చదువుకునే సూత్రం ఏంటి అంటే వేగము ఈజ్ఈక్వల్ టు దూరము బై కాలము అనే సూత్రం చదువుతాం. దూరము బై కాలం ఇది వస్తే గుణిస్తుంది కదండి. సో దూరం ఈజ్ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఈజీ అది. నెక్స్ట్ 93. డబ్ల్యూ బరువు గల ఒక వస్తువు భూమిని తాకిన వెంటనే గురుత్వ త్వరణానికి 2 రెట్లు రుణత్వరణంతో అది నిశ్చల స్థితికి వచ్చింది. ఆ వస్తువుపై భూమి చూపిన బలం ఎంత? సో చాలా క్రిటికల్ క్వశ్చన్ అండి ఇది, చాలా కాన్సెప్ట్ ఇందులో ఇమిడి ఉంది. సో జాగ్రత్తగా చూడండి. ఇది భూమి, ఇలా ఒక వస్తువు పడగానే భూమి దీని మీద బలాన్ని ప్రయోగించింది. సో ఇది ఇలా కిందకు పడుతుంది అంటే దీని బరువు ఏమో కింద వైపుకు ఉంది, భూమి దీనిపైన పై వైపుకి తన బలాన్ని చూపించింది. ఇది ఎంత త్వరణంతో వస్తుంది? దీని త్వరణం జీ అండి. మరి ఇది ఏమన్నాడు? 2 రెట్లు అన్నాడు దీనికంటే. అంటే ఇది 2g అనే రుణత్వరణాన్ని చూపించింది. సో అయితే ఇప్పుడు భూమి దీని మీద ఎంత బలాన్ని ప్రయోగిస్తుంది అని అడిగాడు. ఎంత బలాన్ని ప్రయోగిస్తే అందులో త్వరణం 2g వస్తుంది అని అడిగాడు. ఇప్పుడు ఇక్కడ 2 బలాలు ఉన్నాయి, 2 కూడా ఒకసారి జాగ్రత్తగా గీసుకుంటే ఒక బలం ఇలా కింద వైపుకి, ఒక బలం ఇలా పై వైపుకి పనిచేస్తున్నాయండి. దీనివల్ల వచ్చే త్వరణం g, దీనివల్ల వచ్చే త్వరణం 2g. ఓకే, సో ఇక్కడ పనిచేస్తున్న బలం F అనుకుంటే కింది వైపుకి పనిచేసేది W, వెయిట్ కింద వైపుకి పనిచేస్తుంది. దాని వెయిట్ ఎంత ఇచ్చాడు? W ఇచ్చాడు. సో మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ వస్తువు మీద పనిచేసే ఫలిత బలం ఏమవుతుంది మీకు ఆల్రెడీ తెలుసు. ఒకటి పైకి ఉంది, ఒకటి కిందకు ఉంది. సో ఫలిత బలం అంటే Fలోంచి Wని మనం తీసేస్తాం. సో ఈ ఫలిత బలం దేనికి సమానం? ఆ ఫలిత బలం దీని మీద పనిచేస్తుంది. దేని మీద? ఫలిత బలం వల్లే కదండి 2g వచ్చింది యాక్సలరేషన్. సో ఈ ఫలిత బలం ఇంత యాక్సలరేషన్ కలిగించింది. సో అది ఎంత ఉంటుంది అంటే, సో బలం యొక్క సూత్రం మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో మాస్ ఇంటూ 2g m ఇంటూ 2gకి సమానం. సో ఇక్కడ నీట్గా రాస్తాను. F మైనస్ W ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు m ఇంటూ 2gకి సమానం అయిందండి. సో F మైనస్ W ఈజ్ ఈక్వల్ టు 2mg అయింది. సో mg అంటే W అని అర్థం. మాస్ ఇంటూ గ్రావిటీ Wకి సమానం కాబట్టి ఇది 2Wకి సమానమైంది. F మైనస్ W ఈజ్ ఈక్వల్ టు 2Wకి సమానమైంది. ఈ మైనస్ W అటు పంపేయండి. ఈ మైనస్ W అటు వస్తే ప్లస్ W అవుతుంది. కాబట్టి అప్పుడు F ఏమవుతుంది? ఈ 2W ప్లస్ ఇదొక W, F ఈజ్ ఈక్వల్ టు 3W అవుతుంది. కాబట్టి ఆ భూమి ఆ వస్తువు మీద చూపించిన బలం ఎంత అంటే 2W అండి. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకని భూమి కిందకి Wతో లాగుతుంది. ఇది పైకి 2W వచ్చింది.
సో మొత్తం ఎందుకని ఈ బలంలోంచి ఈ డబ్ల్యూని తీసేస్తేనే మనకు 2W వచ్చింది. కాబట్టి బలం ఎంత ఉంటుందంటే ఖచ్చితంగా ఇది 3W ఉంటేనే ఆ 3W నుంచి W పోయి మనకి ఇక్కడ 2W వస్తుంది. కాబట్టి F ఎంత అంటే 3W అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది డైరెక్ట్ క్వశ్చనే. కిలోమీటర్స్ పర్ అవర్స్ని మీటర్స్ పర్ సెకండ్లోకి ఎలా మార్చాలి? ఇది అందరికీ తెలిసిన క్వశ్చనే ఇచ్చారు ఏంటి అనుకోకండి. చాలామందికి కాన్సెప్ట్ తెలియదనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. సో 72 కిలోమీటర్స్ పర్ అవర్స్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18తో గుణించాలి. అదే మీటర్స్ పర్ సెకండ్స్ని కిలోమీటర్స్ పర్ అవర్స్లోకి మార్చాలంటే 18/5తో గుణించాలండి. అది ఏమి ఇచ్చాడు అనేది చూసుకోండి. కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చి మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చమంటే 5/18తో గుణించాలి. ఈ 18 ఈ 72లో 4 సార్లు 4×5 ఆన్సర్ 20 మీటర్స్ పర్ సెకండ్ అండి దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఆన్సర్ బి. దూరం మరియు కాలం గ్రాఫ్లో ఏదైనా బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ యొక్క వాలు దేనికి సమానం అవుతుంది? సో ఏదో ఇలా గ్రాఫ్ ఉంది, ఇది దూరము, ఇది కాలము. ఏదైనా బిందువు వద్ద ఇలా స్పర్శరేఖ గీసి దీని యొక్క వాలు కడితే అది దేనికి సమానం అవుతుంది? గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక బిందువు వద్ద స్పర్శరేఖ యొక్క వాలు దాని యొక్క తక్షణ వడికి సమానం అవుతుందండి. అంటే ఆ బిందువు వద్ద జస్ట్ మనం ఆ బిందువు వద్ద దాని వేగం ఎంత, ఖచ్చితంగా ఆ పాయింట్ దగ్గర వేగం ఎంత అని చెప్తున్నాం కాబట్టి అది ఏమవుతుందంటే తక్షణ పడొద్దండి. అలా కాకుండా ఇదే గ్రాఫు 2 బిందువులు తీసుకుని ఆ 2 బిందువుల్ని ఒక స్ట్రైట్ లైన్తో కలిపి అప్పుడు కనుక మనం వాలు కడితే అది సరాసరి వడికి సమానం అవుతుందండి. ఒక బిందువు దగ్గర స్పర్శరేఖ గీసి కట్టేది తక్షణ వడి, 2 బిందువుల్ని కలుపుతూ రేఖ గీసి దానికి కనుక మనం వాలు కడితే కట్టేది సరాసరి వడి. ఇదే క్వశ్చన్ దూరం బదులు స్థానభ్రంశము కాలము అని ఇచ్చుంటే అప్పుడు మనం ఇలా 2 పాయింట్లు తీసుకుని కట్టే ఈ వాలు అప్పుడు ఇది సరాసరి వేగం అవుతుందండి. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం తక్షణ వడి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బస్సు 56 కిలోమీటర్ల దూరం 90 నిమిషాల్లో ప్రయాణించిన దాని వేగం ఎంత? సో లెక్క చేసేటప్పుడు యూనిట్స్ చూసుకోమని, ఇది కిలోమీటర్స్ ఇచ్చాడు, ఇది నిమిషాలు ఇచ్చాడు, ఆన్సర్ ఏమో మీటర్స్ పర్ సెకండ్స్లో ఇచ్చాడు. సో మొత్తం యూనిట్స్ అన్ని గందరగోళంగా ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా చూద్దాం. వేగం కట్టమన్నాడు, దూరం ఇచ్చాడు, కాలం ఇచ్చాడు. సో వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము, ఇది సూత్రం. వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. సో వేగము ఈజ్ ఈక్వల్ టు దూరం ఎంత ఇచ్చాడు 54 బై కాలం ఎంత ఇచ్చాడండి 90. కాకపోతే ఇది ఎందులో ఉంది, కిలోమీటర్స్లో ఉంది, మనం ఎందులోకి మార్చాలి, మీటర్స్లో. సో కిలోమీటర్స్ని మీటర్స్లోకి మార్చాలి అంటే ఇచ్చిన దాన్ని 1000తో గుణించాలి బై కిందది సెకండ్స్లో రావాలి, కానీ ఇది ఎందులో ఉంది, నిమిషాలు ఉన్నాయి, నిమిషాలు సెకండ్స్లోకి మార్చాలంటే 60తో గుణించాలి. ఎందుకని నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి. సో పైదాన్ని ఏమో 1000తో గుణించాం, కింద దాన్ని 60తో గుణించాం. సో ఈ 0 పోయింది, ఈ 0 కూడా పోతే ఈ 9 ఆరులు 54, ఈ 54 కూడా పోతే ఇంకా 10 మిగిలిందండి. సో ఆన్సర్ 10 మీటర్స్ పర్ సెకండ్. క్యాలిక్యులేషన్ మీరు ఒక్కసారి ప్రయత్నించుకోండి, 10 వచ్చిందండి ఆన్సర్. నెక్స్ట్, రోడ్డుపై అతివేగంగా ప్రయాణించే వారికి పోలీసు వారు జరిమానా దేని ఆధారంగా విధిస్తారు? అతివేగంగా ప్రయాణించే వాళ్ళు అంటే కరెక్ట్గా కెమెరా దగ్గర మాత్రం ఎవడైతే స్పీడ్గా వెళ్తున్నాడో వాడికే ఫైన్ పడుతుందండి. ఈ కెమెరా ముందు దాకా 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో చూసేసి ఇక్కడ కెమెరా ఎదురు ఉంటుందని తెలిసి ఇక్కడ ఒకసారి 20తో వెళ్తే ఇక్కడికి ఫైన్ పడదండి. ఇక్కడ దాకా నెమ్మదిగా వచ్చి సడన్గా ఏదో పని అర్జెంట్ అయితే తెలిసి ఇక్కడ ఫాస్ట్గా ఇడికి ఫైన్ పడిపోద్ది. కాబట్టి ఫైన్ అనేది అప్పటికప్పుడు స్పీడ్ అంటే తక్షణ వడి మీద మాత్రమే ఫైన్ పడుతుందండి. కాబట్టి ఆన్సర్ తక్షణ వడి. నెక్స్ట్ 98, 0.2 కేజీల ద్రవ్యరాశి గల క్రికెట్ బంతి 20 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తున్న దాన్ని 0.4 సెకండ్లో నిశ్చల స్థితికి తీసుకురావాలన్నా ఎంత సరాసరి బలం అవసరం? సో సరాసరి బలం ఎంత అవసరం అని అడిగాడండి. సరాసరి బలం అనగానే మనం F ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సెలరేషన్ ఇది వాడచ్చు. యాక్సెలరేషన్ అంటే వేగంలో మార్పు రేటు, కాబట్టి ఇదే సూత్రం F ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ వేగంలో మార్పు బై కాలంలో మార్పు. ఈ సూత్రాన్ని వాడదామండి. F ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ కాలంలో మార్పు బై వేగంలో మార్పు అనే సూత్రం వాడదాం. సో F ఈజ్ ఈక్వల్ టు M ఎంత ఇచ్చాడంటే 0.2 అండి, 0.2. సరే ఇది చెరిపేస్తున్నాను. సూత్రం F ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ కాలంలో మార్పు బై వేగంలో మార్పు. సో M ఎంత ఇచ్చాడంటే 0.2 ఇంటూ
వేగంలో మార్పు 20 నుంచి ఏమొచ్చింది, నిశ్చల స్థితికి వచ్చేసింది, అంటే 20 నుంచి 0కి వచ్చేసింది. సో వేగంలో మార్పు 20 బై కాలం, ఎంత కాలం పట్టిందండి, 0.4. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 0.2 ఈ 0.4లో 2 సార్లు క్యాన్సిల్ అవుతుందండి. ఈ 2 ఈ 20లో 10 సార్లు. సో ఆన్సర్ 10 అండి. మీకు ఈ క్యాలిక్యులేషన్ రాకపోతే చూసుకోండి. 0.2ని 0.4తో భాగిస్తే ఈ 0.2 ఈ 0.4ని 2 సార్లు భాగిస్తుందండి. ఆ 2 ఈ పైన 20లో 10 సార్లు, కాబట్టి ఆన్సర్ 10 అండి. నెక్స్ట్ క్వశ్చన్. కదులుతున్న రైలులో ఒక ప్రయాణికుడు ఒక రూపాయి బిళ్ళను పైకి విసిరినా అది అతను వెనక్కి పడింది. అయితే ఆ రైలు ఎటువంటి చలనంలో ఉంది? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒక రైలు ఉంది, ఇక్కడ ఒక ప్యాసింజర్ కూర్చున్నాడు, ఒక కాయిన్ పైకి విసిరాడు. ఆ కాయిన్ వచ్చి మళ్ళీ అతని మీదే పడింది అనుకోండి చేతిలో, రైలు అయితే ఆగిపోయి ఉందని అర్థం లేదు, సేమ్ స్పీడ్తో వెళ్తుంది, సమచలనంలో ఉంది, లేకపోతే ఒకే వేగంతో వెళ్తుందని చెప్పచ్చు. అలా కానప్పుడు రూపాయి ముందుకు కానీ రూపాయి వెనక్కి కానీ పడిపోద్దండి. సో ఎప్పుడు ముందుకు పడిపోద్ది, ఎప్పుడు వెనక్కి పడిపోద్దో చూద్దాం. సో ఇప్పుడు ఒక రైల్లో ఉన్నాం, వీడు కాయిన్ ఎగిరేసిన తర్వాత ఒక్కసారిగా రైలు స్పీడ్ అయిపోయింది అనుకోండి. ఈ కాయిన్ కంటే మనోడి వేగం ఎక్కువగా ఉంటుంది, అంటే మనోడు ముందుకు వెళ్ళిపోతాడు, కాయిన్ అతను ముందు పడతాడు. కాయిన్ అంతేనండి. ఒక్క నిమిషం. కాయిన్ ఇలా ఎగరేసాడు, ట్రైన్ స్పీడ్గా ముందుకు వెళ్ళిపోయింది. సో ఇలా వెళ్ళిపోయాడు, సో కాయిన్ వచ్చి అతని వెనకాల పడిందండి. అలా కాకుండా కాయిన్ ఎగరేసాడు, ట్రైన్ స్లో అయ్యింది, ఈ కాయిన్ ఏమో ట్రైన్ స్పీడ్తో వెళ్తుంది ఆల్రెడీ. ఎప్పుడైతే స్లో అయ్యాడో ఈ కాయిన్ ముందుకు వెళ్ళిపోతుంది, మనోడు వెనకాల ఉండిపోతాడు, కాయిన్ వచ్చి ముందు పడిపోతుంది. సో మరొకసారి చూడండి, ట్రైన్ స్పీడ్ అయితే వెనక్కి పడిపోద్దండి కాయిన్, ట్రైన్ స్లో అయిపోతేనేమో ముందుకు పడిపోద్దండి. స్పీడ్ అవ్వడం అంటే ధనత్వరణం అండి, స్లో అయిపోవడం అంటే రుణత్వరణం. సో ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వెనక్కి పడిపోయింది అన్నాడు, కాబట్టి ట్రైన్ యొక్క స్పీడ్ సడన్గా పెరిగిపోయిందని అర్థం అండి, కాబట్టి ఆన్సర్ ధనత్వరణం. నెక్స్ట్ చివరి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇక్కడితో 100 అయిపోయినాయి, నేను క్వశ్చన్ నెంబర్స్ తప్పడం వల్ల ఇది 101వ క్వశ్చన్ అండి. 5 కేజీల ద్రవ్యరాశి గల ఒక వస్తువుపై 2 లంబ బలాలు 8 న్యూటన్లు 6 న్యూటన్లు పనిచేస్తున్న ఆ వస్తువులో వచ్చే త్వరణం ఎంత అని అడిగాడండి. ఒక వస్తువు ఉంది, దీని మీద 2 బలాలు పనిచేస్తున్నాయి. సో ఇదే ఒక వస్తువు అనుకుంటే దీని మీద 2 లంబ బలాలు పనిచేస్తున్నాయి, ఒకటి 6 న్యూటన్స్, ఒకటి 8 న్యూటన్స్. ఓకే, సో ఈ రెండు లంబ బలాలు పనిచేస్తున్నాడు, దాని ఫలిత బలం ఇలా ఉంటుందండి. సో ఈ ఫలిత బలం ఎంత అనేది తెలియకుండా మనం ఆన్సర్ చేయలేం, కాబట్టి ముందు ఫలిత బలం కడదాం. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది ఒక పైథాగరన్ థీరం ప్రకారం ఇక్కడ ఫలిత బలం కావాలంటే మనం దీని స్క్వేర్ని కలిపేసి స్క్వేర్ రూట్ కట్టాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అనేది ఇక్కడ ఉండే ఫలిత బలానికి సమానం అవుతుందండి. సో ఇది 64 ప్లస్ 36 స్క్వేర్ రూట్ ఆఫ్ 100, కాబట్టి ఫలిత బలం 10 వచ్చిందండి. గుర్తుపెట్టుకోండి, ఫలిత బలం ఎంత, 10. ఫలిత బలం ఎందుకు కట్టాను, వాడు క్వశ్చన్ ఏమి అడిగాడు, త్వరణం అడిగాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద్రవ్యరాశి ఇచ్చాడు. సో F = మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనేది సూత్రం. ఇది తెలియకుండా మనం ఏమీ చేయలేం. ఈ యాక్సలరేషన్ అనేది ఈ బలాలు ఉపయోగించి కట్టాం మనం. ఎంత వచ్చిందండి యాక్సలరేషన్, ఇప్పుడు 10 వచ్చింది. కాబట్టి ఇప్పుడు కడదాం. సో ద్రవ్యరాశి ఇచ్చేసాడు 5, ఫలిత బలం కూడా తెలుసు, సారీ యాక్సలరేషన్ కాదు ఎంతకు వచ్చింది, ఫలిత బలం వచ్చిందండి. ఫలిత బలం 10 వచ్చింది. మనం యాక్సలరేషన్ కట్టాలి, త్వరణం ఎంత అని అడిగాడు. సో ఒకసారి సూత్రం రాసుకుందాం. F = m × aలో మనం ఏ కట్టాలి, కాబట్టి m ఇటు పంపేద్దాం. F/m = a. F ఎంత ఇచ్చాడు, 5 బై F/m = a అండి. F అంటే ఫలిత బలం ఎంత వచ్చింది, 10 వచ్చిందండి, బై m ఏమో అడిచిన ద్రవ్యరాశి అండి 5. రెండింటిని భాగిస్తే ఆన్సర్ A 2 వచ్చిందండి, 2 మీటర్స్/సెకండ్ స్క్వేర్. సో అది దీని యొక్క ఆన్సర్ అండి. సో అవి 25 బిట్స్ అండి. నెక్స్ట్ దాంట్లో కొన్ని ఎక్కువ బిట్సే చెప్తానండి, ఎందుకంటే చాలామంది ఎక్కువ చెప్పండి, కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు అంటున్నారు. సో కాకపోతే నేను నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడతానండి. కంగారుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఇప్పుడు వచ్చినట్టు మధ్యలో కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఫిజిక్స్ ఎంత నీట్గా నేర్చుకుంటే అంత మంచిదండి. ఓకే, కెమిస్ట్రీ అయితే 100 బిట్లు 200 బిట్లు ఒకే దాంట్లో చెప్పేసినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కెమిస్ట్రీ అయితే ఎక్కువ బిట్స్ చేస్తానండి. ఫిజిక్స్ మాత్రం ఇలా 25 లేదా 50 బిట్స్ మించి ఎక్కువ నేను చెప్పలేను. మీకు విన్నా అది ఎక్కువ అటు ఇటు అర్థం కానట్టు ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.